షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఈరోజు దేవుడు ఇలా అంటున్నాడండి, నా ఉపదేశము మీ దగ్గరికి వస్తుంది. ఎంతమంది అయితే నా వాక్యాన్ని అంగీకరిస్తారో అటువంటి వారి జీవితాలు చిగురుస్తాయి, ఫలిస్తాయి, ఫలభరితంగా ఉంటాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశము నీ మీద వానవలె కురుస్తూ ఉన్నప్పుడు, ఆ ఉపదేశాన్ని నీవు హృదయపూర్వకంగా అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందము, ఆ ఆహ్లాదము అది వర్ణించలేనిది, మాటలలో వివరించలేనిది. ఆ ఆనందాన్ని అనుభవిస్తే తప్ప అర్థం కాదు. అంతటి ఘనమైన ఆనందాన్ని నీకు ఇవ్వాలని, నిన్ను హత్తుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయన చిగిరింప చేయాలి అని ఆశపడుతూ ఉండగా నీ జీవితాన్ని ఆయనకు ఎందుకు అప్పగించకూడదు? నీ సమయాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? ఒక్కసారి ఆలోచించు. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయకుండా నీ హృదయములో భద్రము చేసుకొని దాని ప్రకారం జీవించటం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో ఎంత ఫలభరితంగా ఉంటుంది. ఎన్ని అద్భుతాలు చూడగలుగుతావు, ఆయన నామంలో ఎన్ని అద్భుతాలు చేయగలుగుతావు ఒక్కసారి ఆలోచించు. ఆయనైతే నీ మీద వర్షించాలని, నీకు మంచు కప్పినట్లు ఉండాలని, నిన్ను ఆనందింప చేయాలని, నీతో కలిసి ఆనందించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన ఉపదేశము నీ దగ్గరికి వస్తున్న ఈ సమయంలోనే అంగీకరిస్తే ఎంత ఆశీర్వాదం. ప్రార్థన. దేవా, ఈ వాక్యము వింటున్నవారు నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించే మనస్సును వీరికి అనుగ్రహించండి. నీ యందు ఆనందించే మనస్సును, ఇందులో ఉన్న మాధుర్యాన్ని జుర్రుకునే మనస్సును అనుగ్రహించమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్.